దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్థుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి కృప వెంబడి కృపతో మనము ఆయనలో కొనసాగుతున్నాము. సజీవులుగా ప్రాణప్రాప్తులుగా ఉండి ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తా ఉన్నాము. ఈ దినంకు ఒక ప్రత్యేకత ఉందండి. మరి జూలై నెల 3వ దినము మరి క్రైస్తవ విశ్వాసానికి ఒక ప్రతీకగా క్రిస్టియన్ డేగా మరి నిర్వహిస్తా ఉన్నారు. మరి అది ఇండియన్ క్రిస్టియన్ డేగా, అంటే తోమా భక్తుడుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణించిన దినంగా మరి ఈ దినాన్ని భారతదేశము జరుపుకుంటా ఉన్నది. అనేకమైన క్రైస్తవ సంస్థలు ఈ దినాన్ని స్మరణ చేసుకుంటున్నారు. ఒక దేవుని మరి ప్రభు యొక్క శిష్యుడైన తోమా మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి మన భారతదేశంలో ఆయన హతసాక్షి అయినట్లుగా మనము మనకందరికీ తెలుసు. ఆయన రాబట్టి మన దేశానికి సువార్త వెలుగు, సువార్త సత్యము వెలుగులోకి వచ్చింది. మనము కొద్ది మంది అయినా భారతదేశంలో ఇప్పుడు 2% అని మరి చెప్తా ఉన్నారు. ఆ కొద్ది మంది అయినా రక్షింపబడటానికి ఆ దినము తోమా తీసుకొచ్చిన సువార్త ద్వారా మనమందరం కూడా రక్షణ భాగ్యం పొందుకోవటానికి మరి దేవుడు కృప దయచేశాడు. హల్లెలూయా. ఈ ఉదయ కాలము వర్తమానము ఆ యొక్క మరి ఈ దినపు అంశం ఏంటంటే సాక్షి, సాక్ష్యమిచ్చుట. ఈ ఉదయకాలం యొక్క సందేశము మరి యోహాను సువార్తలోంచి మనము ధ్యానిస్తున్నాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. హల్లెలూయా. ప్రభు ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని. ప్రభు ఒక మాట ఆ యొక్క పిలాతుతో చెప్తున్నాడు. ఈ లోకానికి నేను వచ్చిన కారణం, ఈ లోకంలో నేను పుట్టిన కారణం ఒకటి ఉంది. అదేంటంటే సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. కేవలం ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. ఈ మాటను, ఈ యొక్క సత్యము, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. హల్లెలూయా. అసలు సాక్ష్యము, సాక్షి అనే పదాల గురించి ఈ ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. బైబిల్లో సాక్ష్యం ఇచ్చుట అనేది చూస్తే గనక ఏదైనా ఒక విషయాన్ని, సత్యమైన విషయాన్ని మరి ఒకటి ధృవీకరించి పలుకుట. ముఖ్యంగా దేవుని కార్యాలను మరి ఏదైతే వారు కన్నులారా చూచారో, చెవులారా విన్నారో, మరి దేని తాకి చూచారో దానిని ప్రపంచానికి తెలియచెప్పిందే సాక్ష్యము. సాధారణంగా మన సాక్ష్యాలంటే మనం ఏం చెప్తాం? నాకు కడుపు నొప్పి వచ్చింది, తగ్గిపోయింది, నాకు జ్వరం వచ్చింది, తగ్గిపోయింది కదా. అంటే ఈ శారీరకమైనటువంటి ఆ వాటిని మనం చెప్తాం. ఆత్మీయమైన విషయాలను పంచుకునేది సాక్ష్యం అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అందుకే నేను ప్రతిదినం ఏం అడుగుతానంటే, సాక్ష్యం చెప్పండి అని అడగను గాని ప్రైజ్ రిపోర్ట్ చెప్పండి అంటాను. అంటే ఏంటి? దేవుడు చేసిన మేలను కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించటానికి జస్ట్ సే ద ప్రైజ్ రిపోర్ట్. దేవుడు చేసిన మేలును, ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రైజ్ రిపోర్ట్ గా స్తుతించటానికి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తాను. మనం చెప్పుకునేవి సాక్ష్యాలు కాదు. దేవుని కొరకు ఇదిగో ఈ పని నేను చేశాను, దేవుని కొరకు ఇలాగున నేను జీవించానని చెప్పగలిగింది సాక్ష్యంగా ఉన్నది. యోహాను సువార్త 3:11 ప్రభు అంటున్నాడు, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. నికోదేమనేటువంటి ఆ యొక్క పరిసయ్యుడు రాత్రికాలం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నూతన జన్మ గురించి, నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మ గురించి మాట్లాడిన సందర్భంలో
అతనితో మాట్లాడుతున్నాడు. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. ప్రభువు పదే పదే ఏం చెప్పాడు? నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, తండ్రి యొద్ద వినిన బోధ చెప్తున్నాను, తండ్రి చేసిన క్రియలు చేస్తున్నాను అంటే, చూచిన దానిని, ఎరిగిన దానినే మేము చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యోహాను భక్తుడు ఒక దర్శనం చూస్తా ఉన్నాడు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మొదటి అధ్యాయము 2వ వచనములో, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. మరి యోహాను భక్తుడు ఆ యొక్క దృశ్యాలు చూస్తా ఉన్నాడు, ఆ దర్శనాలు చూస్తా ఉన్నాడు. అవన్నీ చూసి మానవాళికి అవన్నీ కూడా మరి అదొక ప్రకటన గ్రంథంగా, మరి అది అందరికీ బయలుపరచబడేటట్లుగా, అంత్యకాలంలో ఏమి కాబోతుంది, ఏమి సంభవాలు సంభవించబోతునని తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. దేని గురించి ఇచ్చాడంట? దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తుని గురించియు సాక్ష్యం ఇచ్చాడంట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క క్రియలను గురించిన విశ్వాసము మరియు అనుభవాలను ప్రకటించటమే ఒక సాక్ష్యంగా మనం అనుకోవచ్చు. సాక్ష్యం చెప్పుట అనేది క్రైస్తవ విశ్వాసానికి ఒక కేంద్ర బిందువు అనేది. ఎందుకు? ఈ యొక్క క్రైస్తవత్వం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? యేసుక్రీస్తు యొక్క పుట్టుక మరియు మరణము, తిరిగి పునరుద్ధానం. మరి వీటిని చూచిన వారు, యేసు క్రీస్తు ప్రభుని సమీపంగా చూసిన వారు, ఆయనతో సన్నిహితంగా జీవించిన వారు, ఆయన మరణించినప్పుడు మరి తెలిసిన వారు, పాతి పెట్టబడినప్పుడు చూచిన వారు, తిరిగి లేచినప్పుడు చూసిన వారి సాక్ష్యాలపై ఇక నూతన నిబంధన స్థాపించబడినట్లుగా మనము చూడగలం. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, చూసిన దానంటే ప్రత్యేకంగా ప్రత్యక్షంగా దేన్ని చూసారో దానిని గురించి ప్రకటించటమే మనము సాక్ష్యం అనుకుంటా అనుకోవచ్చు. అసలు క్రీస్తుకు సాక్షిగా ఉండటం అంటే ఏంటంటే, ఆ యొక్క ఆ ఏదైతే వారు అనుభవాల్లో నుంచి వెళ్ళారు, ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మరి ప్రభు ఒక వారికి ఒక ఆదేశం ఇచ్చి వెళ్ళాడు. మరి అక్కడ మరి అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో ప్రభు ఒక ఆదేశం ఇచ్చి వెళ్తాడు. ఏం ఆదేశం ఇచ్చి వెళ్తాడంటే, మీరు యెరూషలేములోనూ కనిపెట్టుకుని ఉండండి. మరి కనిపెట్టుకున్నప్పుడు మీకేం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వస్తాడు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమందంతటా కూడా మీరు నాకు సాక్షులుగా నిలుస్తారు అని చెప్పాడు. అంటే సాక్ష్యం ఇవ్వటానికి, ఆ సాక్షి జీవితం జీవించటానికి మన క్రైస్తవులకి ఏం కావాలంటే అభిషేకము కావాలి. మీరు యెరూషలేములో నుంచి విడిచి వెళ్ళిపోకండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చేంత వరకు కూడా మీరు కనిపెట్టుకొని ఉండాల్సిందే. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మాత్రమే మీరు సాక్షులుగా మీరు జీవిస్తారు గనక, ఎక్కడ వరకు మీరు సాక్షులుగా ఉంటారు? యెరూషలేము మొదలుకొని ఈ భూ దిగంతాల వరకు కూడా మీరు సాక్షులుగా ఉంటారు కదా. ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో నుంచి తోమా ఇక్కడికి అనేకమైన మైళ్ళు ప్రయాణం చేసి, అనేక సాధనాల ద్వారా సముద్ర ప్రయాణంలో చేసి వచ్చాడు. మరి ఏం చేశాడు? మరి ఆయన భారతదేశానికి, ఇండియాకు వచ్చినట్లుగా మనము చూడగలం. అంటే ఈ సాక్ష్యం ఇవ్వటానికే మరి యొక్క మరి అలనాటి శిష్యులు ఆయనను విశ్వసించిన వారందరూ ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రత్యక్ష సాక్ష్యము వారు కనులారా చూచింది. లూకాసు వార్త 24వ అధ్యాయము 46వ వచనములో ఇక్కడ ఒక సంభాషణ జరిగినప్పుడు, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. అవన్నీ కూడా చెప్పబడినవి, మరి కళ్ళకు కట్టినట్లుగా అవన్నీ కూడా సంఘటనలు జరిగినవి. క్రీస్తు శ్రమపడి
మూడో దినమున మృతుల్లోండి లేస్తాడు అని చెప్పబడిన మాట, అన్య జనులలో సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడుతుంది అని రాయబడిన ఆ మాటలకి మీరు సాక్షులని అక్కడ ఆ సాక్ష్యము వారి 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 ద్వారా సాక్ష్యాన్ని, అంటే ప్రత్యక్ష సాక్ష్యము, మీరే సాక్షులు, జరిగిన సంఘటనలకు మీరే సాక్షులని అక్కడ చెప్పబడినట్లుగా మనము చూడగలము. అంటే సాక్ష్యములో ఏముంటదంటే సత్యము గురించి సాక్ష్యం ఇవ్వటమే కాదు, విట్నెసింగ్ ద ట్రూత్. ద అదర్ వన్ ఈజ్ అఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. అంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణ లక్షణాలు ఏమైనా, అంటే ఈ వ్యక్తులు సాక్ష్యం ఇచ్చినప్పుడు తమ అనుభవాలు వివరించడమే కాకుండా ఆయన యొక్క గుణ లక్షణాలైన విశ్వాసము, ప్రేమ, న్యాయము, ఆయన యొక్క కనికరము, అంటే దేవుడు ఎటువంటి దేవుడని ఆ సాక్ష్యము ద్వారా దేవుని మహిమపరచడానికి, మార్పులేని ఆయన స్వభావాన్ని మరి ప్రజలకు కనపరచటానికి మరి వారి వ్యక్తులను దేవుడు సాధనాలుగా, సాక్షులుగా వాడుకున్నట్లుగా మనం చూడగలము. ఈ సాక్ష్యం ఇచ్చుట అనేది ఒక అకౌంటబిలిటీగా, ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్లుగా మనం చూడగలము. అంటే సాక్ష్యం పొందుకొని గమ్మున నోరు మూసుకుని ఉండటం కాదు, గాని ఖచ్చితంగా సాక్ష్యాన్ని పంచుకోవాలి. వీఆర్ అకౌంటబుల్, వీ హ్యావ్ బీన్ గివెన్ అన్ రెస్పాన్సిబిలిటీ. ఈ సాక్ష్యం చెప్పే బాధ్యత, ఈ సాక్ష్యం చెప్పవలసిన అకౌంటబిలిటీ మనం కలిగి ఉన్నామని కూడా మరి యొక్క బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది. ఇంకనూ మనము చూసినట్లయితే శిష్యులు మరి ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నింటినీ 3.5 సంవత్సరాలు చూశారు కదా. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి ఆయన అసలు చేసిన కార్యాలు మరి వివరించి రాయటానికి, రాసిన వాటిని పుస్తకాలు పెట్టటానికి, ఈ భూలోకంలో ఆ గ్రంథాలు పెట్టటానికి భూలోకమే సరిపోదని మరి యోహాను శిష్యుడే మరి 21 రాస్తాడు. అంటే ఆయన చేసిన కార్యాలు ఇంకను అనేకములు కలవు, గాని అవన్నీ రాయుటకు మరి నాకు నాకు సరిపోదు, నేను చెప్పలేనని ఆయన సాక్ష్యం చెప్తున్నట్లుగా కూడా మనము చూడగలము. అంటే ఇది ఇంగ్లీష్ లో ఏమంటారంటే సాక్ష్యాన్ని విట్నెసింగ్ ఆర్ టెస్టిఫైయింగ్. అంటే చాలా సార్లు మనం సాక్ష్యం అనే పదాన్ని విట్నెస్ చెప్పండి అంటాం, కానీ టెస్టిఫైయింగ్ అంటే దాన్ని నొక్కి నొక్కి వక్కాణించినట్లుగా టెస్టిఫై చేసి, అంటే ఉదాహరణతో, అంటే అనుభవాలతో కూడా పంచుకునేది విట్నెసింగ్ అండ్ టెస్టిఫైయింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకను కూడా ఈ సాక్ష్యం ఇచ్చుటకు ప్రభు మరి శిష్యులతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15:27 అంటున్నాడు, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. ఎవరు సాక్ష్యం ఇచ్చుట ప్రారంభించారని చూస్తే గనక మొదటి నుండి ప్రభుతో కలిసి ఉన్నవారు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. అంటే ఎవరెవరు ప్రభుని గురించిన అనుభవం కలిగి ఉన్నారో, ప్రభుని గుర్తెరిగి ఉన్నారో, ప్రభుని అర్థం చేసుకున్నారో, వారందరూ కూడా ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఇక పాత నిబంధన గ్రంథంలో సాక్ష్యం గురించి చెప్పినప్పుడు ఆ పదము హీబ్రూ పదమట. సాక్ష్యం అనే దానికి పదము చట్టపరమైన చర్యలతో ముడిపడి ఉంటాయంట. మరి హీబ్రూ పదము ఎడ్ ఆర్ ఎడూత్, ఈడి ఎడ్ గాని, ఈడియుటి ఎదూత్ అని గాని, ఈ పదాలు అంటే చట్టపరమైన చర్యలతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఆజ్ఞల్లో 9వ ఆజ్ఞను మనం చూచామనుకో, 20వ అధ్యాయము నిర్గమకాండం 16వ వచనములో నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అంటే ఇది ఆ ఆజ్ఞలు ఎలా ఉన్నాయి, చట్టపరమైనటువంటి ఆజ్ఞలుగా ఉన్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడొచ్చు. అంటే సమాజంలో న్యాయము, నీతిని కాపాడటానికి కూడా మరి యొక్క సాక్ష్యం గురించిన మరి ఆ సాక్ష్యము మరి ప్రాముఖ్యత గురించి చెప్తున్నట్లుగా మనము చూడొచ్చు.
అంటే నీ పొరుగు వాని మీద తప్పుడు సాక్ష్యము చెప్పకూడదంటే నువ్వు నిజాయితీగా జీవించాలి, నువ్వు నిజమే పలకాలని చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు. 25:16 కూడా మనము చూస్తే గనక ఈ యొక్క శాసనాలను ఈ యొక్క మందసంలో ఉంచబడినట్లుగా, అంటే దేవుడు రాసిచ్చిన తన చేతి వ్రేళ్లతో రాసిచ్చిన ఆ యొక్క శాసనాలను ఎక్కడ పెట్టారండి? మందసంలో పెట్టినట్లుగా మనము చూడగలము. నిర్గమకాండము 25:16 ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను. అక్కడ ఇంగ్లీష్ పదం ఏముందంటే టెస్టిమోనీస్ అని ఉంది. అక్కడ శాసనములు అనే పదం దగ్గర టెస్టిమోనీస్, ఏదైతే దేవుడు ఒక సాక్ష్యంగా, చట్టముతో కూడిన సాక్ష్యంగా రాసిన ఆ మాటలను మందసంలో ఉంచాలని, అవి టెస్టిమోనీస్ అని అక్కడ మాట్లాడుతున్నాడు. అలలో మనలో ఇంకనూ మనము చూసినట్లయితే యెషయా గ్రంథకర్త ఇలా అంటున్నాడు, 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. హల్లెలూయా. ఇక్కడ ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథకర్త పలుకుతున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ మాటను మరి ధృవీకరించటానికి నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, మరి నాకు సాక్షులుగా మరి ఉన్నటువంటి మీరు, అంటే దేవుడు కొద్ది మందిని, అంటే ఒక ప్రవక్తలుగా దేవుడు కొద్ది మందిని నియమించుకున్నాడు. నేనే ఆయనను, నేనే దేవుడను, నేనే నిజమైన దేవుడును. ఏ దేవుడు నాకు ముందుగా నిర్మింపబడలేదు, నా తర్వాత ఒకడికి ఏ దేవుడు ఉండడు, నేనే దేవుడును, నేను తప్పక వేరొక దేవుడు లేడు అనే మాటను ధృవీకరించడానికి నేను ఏర్పరచుకున్న నా సేవకుడు మీరు, మీరును నాకు సాక్షులని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. క్రొత్త నిబంధనలో సాక్షి, సాక్ష్యం అనే పదాలు మార్టిరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చినట్లుగా మనము చూడగలము. అంటే ఈ క్రొత్త నిబంధన యావత్తు కూడా క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర గురించి చెప్తుంది గనక మార్టిరియా అనే పదము, మార్టేర్స్ అంటే సాక్షులు, హత సాక్షులు అంటాం కదా. చనిపోయినప్పుడు ప్రవీణ్ పగడాల గారిని హతసాక్షి అయిపోయాడు అనుకున్నా, ఈ కాలంలో ఆయన హతసాక్షి అయిపోయాడు. ఇంకా అనేక మంది కూడా హతసాక్షులు అయిపోతున్నారు. అంటే మార్టైర్స్ గా వారు మార్చబడుతున్నారు కనుక నూతన నిబంధన యొక్క సాక్ష్యము, ఆ సాక్షి అనే పదానికి అర్థము మార్టేరుగా మరి అక్కడ గ్రీక్ లో రాయబడినట్లుగా మనము చూడగలము. మరి యోహాను భక్తుడు బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాయబడిన మాట యోహాను సువార్త 1:7 అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. హల్లెలూయా. యోహాను భక్తుడి గురించి మనకు తెలుసు. బాప్తిస్మిచ్చి యోహాను తల కొట్టించబడింది ఎందుకు? సత్యము గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆ హేరోదుతో మాట్లాడాడు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేయకూడని దుష్కర్మ కార్యము చేశావు, మరి చాలా మరి భయంకరమైన పొరపాటు నువ్వు చేశావని అతన్ని హెచ్చరించినందుకు ఆ హేరోదికి కోపం వచ్చింది. అతని తలను ఛేదించి నాకు ఇప్పించమని కోరింది. హల్లెలూయా కదా. అతను ఎందుకు హతసాక్షి అయ్యాడండి? సత్యము చెప్పాడు. నువ్వు చెడ్డ పని చేస్తున్నావు హేరోదు, నువ్వు చేయకూడని పని చేస్తున్నావు నన్ను హెచ్చరిక చేసినందుకు అది వాళ్ళకి రుచించలేదు గనక అతని తల కొట్టించబడింది. హల్లెలూయా కదా. ఎందుకు వాళ్ళు ఎందుకు హతసాక్షులయ్యారు? సత్యం చెప్పినందుకు హతసాక్షులయ్యారు, మంచి మాట చెప్పినందుకు హతసాక్షులయ్యారు. ప్రభు కూడా అదే మాటలు చెప్తున్నాడు, నేను స్వయంగా సత్యానికి సాక్ష్యం ఇస్తున్నాను. నేను ఈ సత్యము గురించే ఈ సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను, ఇందుకోసమే ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్పినట్లుగా మనము చూడగలము. మరి అపోస్తల కార్యము 4:33 మరి అక్కడ మరి ఆ యొక్క ఆది అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారండి. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా
ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. హల్లెలూయా. వారిని మొదలు పెట్టేశారు, వారిని ఏడవటం, ఆ మహాసభలకు లాగటం, చెరసాల్లో పెట్టటం. అప్పుడు ఆది అపోస్తలుల దగ్గర నుంచి మొదలైపోయింది. వాళ్ళని తీసుకెళ్లి కొరడాలతో కొట్టించటం. కానీ వీరేం చేశారంట, అది మహానందంగా ఎంచుకున్నారంట. ఆ కొరడాలతో కొట్టించబడుట, ఆ ఏడవబడుట, శ్రమ పెట్టబడుట, ఇది వారికి చాలా ఆనందకరమైన కారణంగా ఉందట. అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిది. హల్లెలూయా. ఇదిగో ఈ యేసును మీరు చంపారు, మీరు సిలువ వేసి చంపించారు, మీ అధిపతులు ఇట్టి విధంగా చేశారని పౌలు ఆ యొక్క పెంతెకొస్తు దినాన లేచి మాట్లాడుతా ఉంటే వారి హృదయాల్లో గుచ్చబడిందట. హల్లెలూయా. అంటే ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ధాటిగా మనము చెప్పబద్దులు. ఎలా చేశారంట వాళ్ళు, ఆ సాక్ష్యం ఎలా చెప్పారంట, బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. అంటే ప్రభువుని వారు నిజంగా గుర్తెరిగాను కనుక, ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకున్నారు గనుక వారు ఆ మాటలు మాట్లాడుతున్నారు. అపోస్తుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:2లో అంటాడు, నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగొక్కుందునని నిశ్చయించుకుంటేని. ఆయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, ఏమని, సిలువ వేయబడిన యేసును గురించి తప్ప ఇక మీ మధ్యకి నేను ఏమి ఎరగను. ఇక్కడ మాటల వాక్చాతుర్యంతో నేను మాట్లాడలేదు, అది మరి లేకుంటే ఒక జ్ఞానంతో నేను మాట్లాడలేదు, లేకుంటే నా తెలివి బుద్ధితో నేను ఈ యొక్క క్రీస్తు సువార్త నేను ప్రకటించట్లేదు. గాని సిలువ వేయబడిన యేసును, ఏ యేసు క్రీస్తుని గురించి మీకు ప్రకటిస్తున్నాను. ఆ యేసు క్రీస్తు ఎవరై ఉన్నారు, సిలువ వేయబడిన యేసు క్రీస్తు, ఈ యొక్క మానవాళి కొరకు చనిపోయిన యేసు క్రీస్తు, తిరిగి పునరుద్ధానుడైన యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అసలు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏంటి, అసలు ఈ సాక్ష్యం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, వేదాంత పరంగా ఏం చెప్తుందని మనం చూస్తే గనక రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ ఒక సాక్ష్యం చెప్తుందండి. ఏ సాక్ష్యం చెప్తుందంట, నేను దేవుని కుమార్తెను కదా. ఎందరు అంగీకరించిరో, యేసు క్రీస్తుని ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. వారందరూ కూడా దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నారు, దేవుని పిల్లలై ఉన్నారు, క్రీస్తుతో పాటు కూడా వారసులై ఉన్నారని దేవుని ఆత్మ మన ఆత్మతో మరి సాక్ష్యం ఇస్తుందంట. ఏమని, మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నారు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం అండి. మనం అందరం కూడా క్రీస్తు పిల్లలము, క్రీస్తు కొరకు సాక్షులమైన, క్రీస్తు ప్రభు గురించి కూడా రాయబడిన మాట ప్రకటన గ్రంథము 1:5లో నమ్మకమైన సాక్షి. హల్లెలూయా. ఆయనకు పెట్టబడిన పేర్లలో నమ్మకమైన సాక్షి అని పేరు పెట్టబడింది. అంతేకాదు అక్కడ అనేక మంది మరి అక్కడ మరి ఆ సాక్ష్యం కలిగిన వారు ఉన్నారు. 12:11లో చూస్తే వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని దుష్టిని జయించి ఉన్నారు, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వాళ్ళు ఎవరండి, వాళ్ళు హతసాక్షులైన వారి గురించి రాయబడిన మాట. వారు దేని గురించి సాక్ష్యం ఇచ్చారంట, గొర్రె పిల్ల రక్తమును బట్టి సాక్ష్యం ఇచ్చారట. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించిన గుంపులో ఉన్నారంట. వారి మరణ యొక్క లోకంలో హతసాక్షి అయిన వారి యొక్క సాక్ష్యము ఏమైందని చూస్తే గనక వారు గొర్రె పిల్లగా, వారు వధింపబడిన గొర్రె పిల్లగా, రక్తము కార్చిన గొర్రె పిల్లను గురించిన సాక్ష్యము కలిగిన వారుగా మరి దానిని విశ్వాసంలో ప్రకటించడం ద్వారా వారు హతసాక్షులయ్యారు గనక వారు జయించిన గుంపులో, విజయ వీరుల గుంపులో. ఎందుకు వారు మరణము వరకు తమ ప్రాణాలను వారు ప్రేమించలా కదా. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎడల వాడు ఏం చేయాలి, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి, తన ప్రాణమును ద్వేషించకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. అబ్బా, ఈ ఉదయ కాలము
మనం ప్రశ్నించుకుందాం. ప్రభుకు సాక్షులుగా ఉన్నామా? మన ప్రాణాన్ని మనం ద్వేషిస్తా ఉన్నామా? ఎంతవరకు దేవుని కొరకు మనం సాక్షులుగా ఉన్నాం? ఇక్కడ వీళ్ళు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. మరణము వరకు తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కారు. యేసు రక్తాన్ని బట్టి మరి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు జయించిన వారుగా ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది ప్రభువును ఒప్పుకోవటానికి భయపడుతున్నారు. ఆ దినాల్లో కూడా మరి యూదులకు భయపడి అనేక మంది వెనక్కి తీశారట. ప్రభు అంటే ఇష్టం. ప్రభువుని ఆ చేసే కార్యాలు ఆయన నమ్ముకుంటే ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇష్టం. కానీ బయటకు వచ్చి మేము క్రైస్తవులము, క్రీస్తును నమ్ముకున్నాం అని చెప్పాలంటే చాలా మందికి భయం. ఆ దినాలనే కాదు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. కేవలం ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు మాత్రమే, ఆశ్చర్య కార్యాలు మాత్రమే వారికి కావాలి. గాని ఈ లోకము మరి వారిని ఒకవేళ ద్వేషిస్తుందనే భయంతో వాళ్ళు బయటికి బాహాటంగా రాలేకపోతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవడు నన్ను ఈ బాహాటంగా ఒప్పుకుంటాడు వాని నేను పరలోకములో దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట ఒప్పుకుంటాను. అక్కడ నేను వారి గురించి సాక్ష్యం పలుకుతాను. ఇక్కడ నన్ను గురించి మీరు సాక్ష్యం పలికారా? నేను క్రైస్తుడిని, క్రీస్తును అనుసరించువాడిని, క్రీస్తుని నమ్ముకొని ఉన్నానని చెప్పి మీరు సాక్ష్యం ఇవ్వగలిగారా? పరలోకంలో నిత్య మహిమలో మిమ్మల్ని కూడా గురించి కూడా నేను సాక్ష్యం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏంటి ఈ సాక్ష్యం గురించి అని ఏం చెప్తుంది పరిశుద్ధాత్మ అని చూస్తే గనక యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించు వాటిని తెలియచేయను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఏ సాక్ష్యం కలిగి ఉన్నాడు? ఆయన ఏది విన్నాడో, ఏది మరి ప్రభు తెలియపరిచాడో, ఏది బోధించాడో, ఏది ఆ బోధలన్నీ విన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడట తిరిగి వాటిని మనకు జ్ఞాపకం చేస్తాడట. సంభవించబోయే సంభవాలన్నిటిని కూడా మనలో మనకి సాక్ష్యం ఇస్తా ఉంటాడంట. హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభుని గురించిన సాక్ష్యము ఇస్తాడని పరిశుద్ధాత్మ ద్వారా పరుస్తున్నాడు. ఇంకను మనము చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యములోనికి తోడుకొని వెళ్తా అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ విశ్వాసులను వారి సాక్ష్యములో శక్తిమంతులుగా చేయటమే కాకుండా వారి సాక్ష్యాన్ని సువార్త సత్యముతో నిర్ధారించే వారిగా వారిని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. ఆత్మ నింపుదల లేకపోతే ప్రభు కొరకు మనం ధైర్యంగా నిలబడలేమండి. పిరిగివారుగా ఉంటాం. ఆ యొక్క శిష్యులు ఎలాగున దాచుకున్నారా? లోపలికి వెళ్ళి గదికి తలుపులు వేసుకొని ఎక్కడో మారుమూల ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి వారి తలుపులు బిడాయించుకొని వారు భయపడుతూ వణుకుతూ ఉన్నారు కదా. ఎప్పుడైతే ఆత్మ అభిషేకం పొందుకున్నారో వారి యొక్క ఆత్మీయ ముఖ చిత్రమే మారిపోయింది. హల్లెలూయా. మత్తయి సువార్త 5:16 కూడా మనని ప్రభు ఒక సాక్ష్యం ఇవ్వమని చెప్తా ఉన్నాడు. 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన మీద కూడా ఈ సాక్ష్యం ఇచ్చే బాధ్యత ఉందండి. ఎలాగునా దేవుని కార్యాలను మనుషులు ఎదుట అంటే మన సత్క్రియలు దేవుని కొరకు మనం జీవించవలసిన ఆ క్రియలు మనం కలిగి ఆ వెలుగుని మనం ప్రచురం చేయగలిగినప్పుడు ఆ పరలోకమందున తండ్రి మహిమపరచబడినట్లుగా మన క్రియలు ఎలాగుండాలంట? వెలుగుమయంగా ఉండాలి. ఆ వెలుగు మరి అనేక మందికి పంచి పెట్టబడేటట్లుగా, ప్రకాశించేటట్లుగా మన క్రియలు ఉండాలి, మన సాక్ష్యం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి పేతురు పత్రికలో మరి పేతురు భక్తుడు అంటున్నాడు, మొదటి పేతురు పత్రిక 3:15 అంటాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును
ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎప్పుడు మనం సాక్ష్యం ఇవ్వగలం ప్రభుని గురించి అంటే గనక ప్రభుని మన హృదయాలలో ప్రతిష్ఠించుకోగలగాలండి. అప్పుడు మనని అడిగే ప్రతి ఒక్కరిని కూడా మనము మన నిరీక్షణ గురించి, ప్రభులో మనం కలిగిన విశ్వాసం గురించి ధాటిగా మనం చెప్పగలం. బస్సులో వెళుతున్నా చెప్పగలం, ప్రయాణం చేస్తున్నా చెప్పగలం. ఇరుగు వారికి, పొరుగు వారికి, మన రీచ్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడు చెప్పగలమంటే గనక ఈ ప్రభు మన హృదయాలలో ప్రతిష్ఠించబడాలండి. అప్పుడు మాత్రమే మనని అడిగే ప్రతి వానికి, క్రీస్తు ప్రభువుని గురించి అడిగే ప్రతి వానికి కూడా మనం సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉంటాం. ఇంకను మనము అసలు చాలా సార్లు అనుకుంటాం ఆ ప్రభువుని గురించి ఎలా చెప్పాలి, ఈ సందర్భంలో ఎలా చెప్పాలి, ఎలా అని చెప్పి మనం చాలా సార్లు మదన పడతా ఉంటాం. మత్తయి సువార్త 10 అధ్యాయము 19-20లో వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాటలాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలెనో ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మీరు కాదు. చాలా సార్లు మనకి ఈ యొక్క సువార్త చెప్పటానికి గాని, దేవుని గురించి చెప్పటానికి గాని మనకి ఆలోచన రాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి ఆత్మ ఏం చేస్తుందంటే మనలోంచి ప్రోత్సాహపరుస్తుందండి. ఆ లోపల నుంచి ఒక కరేజ్ వస్తుంది. ఆ దేవుని మాటలు తోటాల్లాగా బయటకు వస్తాయి. నేను చాలా సార్లు గమనించాను అది. స్వతహాగా మనం ఎక్కువగా మాట్లాడలేకపోయినా గాని దేవుని మాటలు చెప్పాలని వచ్చినప్పటికీ మన లోపల నుంచి ఒక ప్రభావపు తాకిడి, ఆ మాటలు ఒక శక్తివంతమైన మాటలుగా బయటకు వస్తున్నట్లుగా మనము చూడొచ్చు. అది అప్పటికప్పుడు వరకు అసలు మన బ్రెయిన్స్ లో ఏమి ఆలోచన ఉండదు. కానీ ద పర్టిక్యులర్ మూమెంట్ లో దేవుని గురించి మాట్లాడాలన్నప్పుడు మనలో నుంచి ఆత్మాభివేశము మనలోంచి పెళ్ళుబుకుద్దండి. ఆ గడిలోనే మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎలా మాట్లాడాలి, వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మనం సంసిద్ధులమై ఉన్నప్పుడు, ఆత్మలో నింపుదలలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మాటలు, ఆ భావజాలము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, తండ్రి ఆత్మ సహాయంతో అప్పటికప్పుడు మాటలు మాట్లాడే ఆ ధైర్యము మనకు వస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలని, మరి ఆది అపోస్తులు వారు సాక్షులుగా ఉండటం కాదు, ఈ దినాలలో జీవిస్తున్న మనము కూడా ఆయనకు సాక్షులుగా జీవించాలి. సారాంశం ఏంటని చూస్తే గనక బైబిల్ మొత్తం కూడా సాక్ష్యంతో ఇమిడి ఉన్నదండి. కన్నదానిని, విన్నదానిని, మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ మరి సాక్ష్యంగా జీవించాలని, సాక్షులుగా ఉండాలని, అంటే యేసు క్రీస్తు ద్వారా ప్రభు యొక్క విమోచన కార్యాన్ని ప్రకటించటం, న్యాయం పట్ల, మరి నీతి పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన, దృక్పథం, మరి ఆ సత్యం ఏదైతే బైబిల్ బోధిస్తా ఉన్నదో ఆ సత్యమైన బోధను మనము ఈ లోకంలో చాటి చెప్పాలని ఈ యొక్క సువార్త సందేశం అనేది మనం సాక్షులుగా, దేని కొరకు సాక్షులుగా ఉండాలి మనం? క్రీస్తుకు సాక్షులుగా. క్రీస్తు ఎవరు? ఆయన సత్యమై ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఏమైనా మొత్తం కూడా అది సత్యము, రుజువులు, సాక్ష్యాలతో నిరూపించబడిన యథార్థమైనటువంటి సత్యం అది బైబిల్ గ్రంథం అంతా. అదేదో కట్టు కథలు కాదు, పురాణం కాదు. అది ఏదో ఊహించేసి మనుషులు వారి ఊహలో కథలల్లింది కాదు. అది సత్యమైనటువంటి వాక్. అది ఆ సత్య వాక్కుని మనం పొందుకున్న మనము ఆ సత్యము గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు కనులారా ప్రభువును చూచి, ఆ కార్యాలన్నీ చూచి ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేశ దేశాలకి వాళ్ళు చెదిరిపోయారు. ప్రపంచ యావత్తులో వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. దేవుడు మనకిచ్చిన విశ్వాస పరిమాణములు, దేవుడు మనకిచ్చిన పరిధిలో మనము కూడా ప్రభు కొరకు సాక్షులుగా ఉందుము గాక. వారు ఎలాగున హతసాక్షులయ్యారో మరి ఆ గుంపులో ఉండటానికి దేవుడు మనకి కూడా కృప ఇస్తే మనము కూడా హతసాక్షుల గుంపులో, హతసాక్షుల వీరుల జాబితాలో మన పేర్లు కూడా చేర్చబడును గాక. ఒక చిన్న అల్పమైన విశ్వాసములో నుంచి ఎదుటి వారికి
క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆరోహణ వెళ్ళాడు, తిరిగి రానయ్యున్నాడనే ఈ సత్య సువార్తను సాక్ష్య రూపంగా పంచుకోవటానికి దేవుడు మనందరినీ కూడా సాధనాలుగా వాడుకొనును గాక. ఈ సాక్ష్యం చెప్పటానికి ఈ లోకంలో మనము క్రైస్తవులుగా మరి పరిగణించబడతా ఉన్నాం. క్రీస్తు గురించి చెప్పకపోతే ఇక మనం క్రైస్తవులు ఎట్లా అవుతామండి? క్రీస్తును అనుసరించే వారే కాదు, క్రీస్తుని గురించి సాక్ష్యమిచ్చువారుగా కూడా ఉండాలని మరి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు దేవుని చిత్తమైతే ఆయన కొరకు సాక్షిగా ఉన్నవాళ్ళు ఆ సాక్ష్యం అనే ఆ యొక్క ఉద్దేశముతో రాయబడిన అనేకమైన విషయాలు దేవుని చిత్తమైతే మరొక వర్తమానంలో ధ్యానించటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ప్రభు కొరకు మనం అందరం కూడా సాక్షులుగా నిలబడుదుము గాక. ప్రభు ఆ పరలోకంలో నిత్య మహిమలో మనను కూడా తండ్రి ఎదుట దేవదూతల ఎదుట మనను ఒప్పుకొనును గాక. ఆ సాక్ష్యము మనము పొందుకొందుము గాక. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.